రాజకీయాల్లో లక్కీ మ్యాన్ గా చెప్పుకోవాల్సిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండానే ఆఖరి నిమిషంలో అనూహ్యంగా తెర మీదకు వస్తారాయన. భీమవరం బరిలో పోటీ చేయడం ఆయనకు అలవాటైపోయింది. గతంలో కాంగ్రెస్, టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామాంజనేయులు ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. భీమవరాన్ని అభివృద్ధి పదంలో ముందుంచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్తున్న మాజీ ఎమ్మెల్యే అంజుబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా నిలుస్తున్నటువంటి భీమవరం నియోజకవర్గం నుంచి కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు మాజీ ఎమ్మెల్యే పోటీ చేసిన ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్, అనుకోని ఈ విధంగా ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకుంటున్నారు. ప్రతిసారి కూడా మీకు ఇలాగే ఆనవాయితీగా వస్తుంది. ఏమైనా లక్కీ, అట్లాంటి లక్కీ నెంబర్ అట్లాంటిది ఏమైనా ఉందా? ఇలా నా రాజకీయమే లక్కీ. నేను ఒక సామాన్య మనిషిగా వ్యాపారవేత్తగా పనిచేస్తుండగా 2009లో రాజశేఖర రెడ్డి గారి కేకేసి టికెట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 2014 9 నుంచి 14, 14 నుంచి 19 వరకు మరలా అదే పరిస్థితి రిపీట్ అయింది. మా ఏంకుడు గంటా శ్రీనివాస్ గారు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయించింది. చంద్రబాబు నాయుడు గారు నేను జాయిన్ అయిన వెంటనే నాకు టికెట్ అనౌన్స్ చేశారు. అనుకోని విధంగా ఒక నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రావడం జరిగింది. స్వయంగా ఆయనే మా ఇంటికి వచ్చారు. నేను పోటీ చేస్తానని కానీ నేను ఊహించలేదు. ఆయన పోటీ చేస్తారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు, నా సహకారం కావాలని కోరటం కోసం వచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేశాను తప్పితే నేను పోటీ చేయాలని అనుకోలేదు. నేను పోటీ చేయకపోతే ఏ కారణం చేతనైనా మీరు పోటీ చేస్తారని చెప్పి అడిగారు. నేను ఆలోచించి పోటీ చేస్తానని చెప్పాను. అంటే మొత్తానికి సంబంధించి ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కానీ చాలామంది జనసేన సంబంధించిన నేతలు, కార్యకర్తలందరూ కూడా మీరు రాకని, అలాగే మీకు సీటు కేటాయించడానికి వ్యతిరేకించి సమావేశాలు గడిపిన సందర్భం ఉంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా మీకు కలిసి పనిచేస్తున్నారు. నేను టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే కొంతమంది జనసేన సైనికుల్లో అసంతృప్తి వచ్చింది. మేము పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనుకున్నాం, పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మీరు పోటీ చేస్తున్నారు అని వారు ఆలోచన చేస్తే నేను జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారిని, కనకరాజు గారు సూర్య గారిని, టౌన్ అధ్యక్షులు శేఖర్ గారిని కలవటం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మాకు కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తాం. కళ్యాణ్ గారు ఎవరిని శాసిస్తే వారికి టికెట్ ఇస్తే వారికే సపోర్ట్ చేస్తాం. మీకు అనౌన్స్ చేసిన తర్వాత మా కేడర్లో కొంత అసంతృప్తి వచ్చింది, వాళ్ళందరినీ సరిచేస్తాం, మీకు విజయం కోసం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కేడర్ అంతా వచ్చి చెప్పారు. టీడీపీ, బీజేపీ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీలో కూడా మరో వర్గం సంబంధించి కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. గతం ఫస్ట్ నుంచి కూడా మీరు అంటిముట్టినట్టుగా ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పొద్దునే తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారిని కలవటం జరిగింది. ఆవిడ చాలా చక్కగా క్లియర్గా చెప్పేశారు, మా సహకారం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెబితే వాళ్ళకి చేయటమే మా ధర్మం. ఈరోజు జనసేనకు చెప్పారు కాబట్టి మీకు టికెట్ వచ్చింది కాబట్టి మా పార్టీ కేడర్ A to Z ఒక్కరు కూడా వ్యతిరేకత చేయకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. ప్రత్యేకంగా మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే. ఇప్పుడు అందరు కూడా మీరంతా కూడా నాన్ లోకల్ అనేది కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మీరు గెలిస్తే భీమవరం అభివృద్ధి జరగదని కూడా ప్రచారం చేస్తున్న సందర్భాలు అనేక రకాలుగా కూడా విమర్శలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. నేను నాన్ లోకల్ అని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. నేను వచ్చి భీమవరం వచ్చి 40 సంవత్సరాలు అయింది. అంటే లోకల్ అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఉండాలనే నిబంధన ఉందో నాకు తెలియదు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే మా భార్య గారిని గ్రంథి సీను గారు మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టారు. అప్పుడు లోకల్ నాన్ లోకల్ గుర్తు రాలేదా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. భీమవరం నియోజకవర్గాన్ని 2024లో 24 నుంచి 29 వరకు విజయం సాధించిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాను. భీమవరాన్ని ఒక ఆకా హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక మెటర్నిటీ హబ్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తానికి భీమవరం అభివృద్ధిలో తనకంటూ ఒక విజన్ ఉంది. ఆక్వా హబ్గా, అలాగే భీమవరం అభివృద్ధిలో అన్ని రకాలుగా ముందుంచుతాయని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత జనసేన అభ్యర్థి పులపర్తి అంజబాబు అయితే కూడా హామీ ఇస్తున్నారు. ఇది కూడా ఉంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.